చెప్పాలంటే చాలా గలీజ్గా అనిపిస్తుంది అబ్బా. రివ్యూ చెప్పాలంటే సినిమా గురించి అనలేదు నేను, అవి మళ్ళీ మీరు తమ్నేల్ అది వేసారనుకోండి. రివ్యూ చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అన్నాను. ఎందుకంటే అనుదీప్ గారు జాతిరత్నాలు తీసిన డైరెక్టర్, అలాంటి డైరెక్టర్ నుంచి ఇలాంటి క్రింజ్ కామెడీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఆర్గానిక్గా ఎక్కడా కామెడీ లేదు, ఆర్గానిక్గా స్మైల్ వచ్చిన సీన్ ఒక్కటి కూడా అనిపించలే. సంపత్ గారిని పెట్టి విలన్గా చూపించి అది కూడా ఏదో ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు, అది వర్కౌట్ అవ్వాలి. అనుదీప్ గారు వాళ్ళు కొన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్తో పాడుతూ ఒక డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ అనుకున్నారు. పెర్ఫార్మెన్స్ వైజ్ ఓకే కానీ కాన్సెప్ట్ వైజ్ నాట్ ఓకే. విశ్వక్సేన్ గారు మటుకు ఆయన అవుట్ అండ్ అవుట్ కామెడీలో చూడటం చాలా బాగా అనిపించింది. ఆయన నుంచి ఈ కామెడీ ఎక్స్పెక్ట్ చేయం. అండ్ ఎందుకంటే యాక్షన్ ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇంత కామెడీ ఆయన దగ్గర నుంచి చూడాల. సో ఆయన ఇలా కూడా చేయొచ్చు అనేది ఆయన దగ్గర నుంచి అయితే కొత్తగా చూసాము. విశ్వక్సేన్ గారు డిడ్ బెస్ట్. అండ్ కాయదు లోహర్ క్యూట్ పెర్ఫార్మెన్స్ ఆమె చాలా బాగా అనిపించింది. అండ్ సంపత్ గారు, నరేష్ గారు పెర్ఫార్మెన్సెస్ ఆర్ గుడ్. పెర్ఫార్మెన్సెస్ పేరు పెట్టడానికి ఎక్కడా లేదు. కాకపోతే కాన్సెప్ట్ ఏంటి, స్టోరీ ఏంటి, సరే ఇలాంటి సినిమాలు స్టోరీ ఎతకొద్దు అని మనం చెప్తాం. కొత్త స్టోరీలు ఉండవు, ఉన్న స్టోరీలో తెలియదు. కాకపోతే నవ్వాలి కదా, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చాము. కామెడీ అన్నారు, ఆర్గానిక్గా నవ్వు రాకుండా 2.5 గంటలు కూర్చోబెట్టారు కాబట్టి వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. సో సినిమా గురించి చెప్పాలంటే గలీజ్ అనిపిస్తుంది అన్న. రేటింగ్ 1.5 ఇస్తానన్న. ఏమో ఆయన ఆర్గానిక్గా కామెడీ జనరేట్ చేస్తే ఓకే. బలవంతంగా ఇరికించి నవ్వించండ్రా జనాల్ని, నువ్వు నవ్వరా నవ్వబోతు చంపుతా అన్నట్టు ఉంది ఇది. సో అలా కాకుండా ఆర్గానిక్గా కామెడీ చేసుకుని వస్తే జనాలు ఎంకరేజ్ చేస్తారన్న. అలా ఏమన్నా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇదైతే వర్కౌట్ అవుతుంది. బాగుంది, చాలా బాగుంది సినిమా. మొత్తం కామెడీ అన్నీ చాలా బాగున్నాయి. కాకపోతే స్టోరీ ఓకే, కామెడీ అయితే చాలా బాగుంది, నవ్వుకో వచ్చి వెళ్తే. బాగుంది, అంటే కొంచెం కొత్తగా తీశారు ఈసారి కామెడీ వైపు వచ్చి, కానీ బాగుంది. ఇది కూడా బాగా చేశారు. For more videos like this, subscribe Big TV channel.